హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఈరోజు మీకు ఈ వీడియోలో ఏం తెలియజేయబోతున్నానంటే, ఏపీ ఈపీటీసీఎల్ వెబ్‌సైట్‌లో కాకుండా, ఏపీ ఈపీటీసీఎల్ మొబైల్ యాప్‌లో మీకు ఈజీగా బిల్ ఎలా పే చేయాలో మీకైతే ఈరోజు వివరించబోతున్నాను. అంటే మొబైల్ యాప్ అప్డేట్ అయింది. అప్డేట్ అయిన తర్వాత యాప్‌లో అయితే చాలా ఈజీగా అయితే బిల్ పే చేసుకోవచ్చు. అది ఎలా పే చేయాలో మీకైతే ఈరోజు మీకు ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను. అంటే లాస్ట్ టైం మీకు ఆల్రెడీ బిల్ ఎలా పే చేయాలో మీకైతే వీడియో చేశాను. కాకపోతే ఆ వీడియో బాగా లెంత్ అయిపోవడం వల్ల ఆ వీడియోలో చాలా డౌట్స్ అయితే వచ్చినాయని చెప్పి కామెంట్‌లో తెలియజేశారు అందరూ కూడా. అందుకని మళ్ళీ నేనైతే మీకు చేసి చూపిస్తున్నాను. ఓన్లీ అప్పుడైతే ఏపీ ఈపీడీసీఎల్ మాత్రమే చేసి చూపించాను. ఇప్పుడైతే ఏపీ ఎస్పీడీసీఎల్, ఏపీ ఈపీడీసీఎల్, ఏపీ సీపీడీసీఎల్ ఈ 3 సంస్థలకు సంబంధించిన వారు కూడా ఈ యాప్‌ని అయితే ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే పెడతానండి. ఆ లింక్ క్లిక్ చేసి మీ జిల్లాకు సంబంధించిన యాప్ అయితే అక్కడ అవైలబుల్‌గా ఉంటుంది. ఆ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని మీరైతే బిల్ అయితే ఈజీగా పే చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ప్రజెంట్ నాకు ఏపీ ఈపీటీసీ సంస్థ సంబంధించి సర్వీస్ నెంబర్ అయితే అవైలబుల్‌గా ఉంది. నేనైతే ఏపీ ఈపీటీసీకి సంబంధించి నేనైతే ఇప్పుడు బిల్ ఎలా పే చేయాలో మీకైతే చేసి చూపిస్తాను. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో, మనమైతే ఇప్పుడు ఏపీ ఈపీటీసీఎల్ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే గనక మనమైతే ప్లే స్టోర్‌కెళ్ళి ప్లే స్టోర్‌లో ఏపీ ఈపీటీసీఎల్ అని టైప్ చేయాలి. ఏపీ ఈపీడీసీఎల్ అని టైప్ చేయాలి. ఏపీ ఈపీడీసీఎల్ టైప్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ ఈస్టర్న్ పవర్ అని కనిపిస్తుంది కదా కింద. ఆ ఈస్టర్న్ పవర్ అన్న దాని దగ్గర ఇన్‌స్టాల్ మీద క్లిక్ చేయాలి. ఆ ఇన్‌స్టాల్ మీద క్లిక్ చేయగానే యాప్ అయితే ఇన్‌స్టాల్ అవుతుంది. సో, యాప్ నాకు ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు తెలుగు, ఇంగ్లీష్ అని అడుగుతుంది. మీరు తెలుగు అయితే గనక తెలుగు క్లిక్ చేసుకోండి. లేకపోతే ఇంగ్లీష్ అని క్లిక్ చేసుకోండి. ఒకవేళ 2 లాంగ్వేజ్‌లు గనక మీరు క్లిక్ చేసిన తర్వాత తర్వాత మార్చుకోవాలంటే గనక లాంగ్వేజ్ కూడా మార్చుకోవచ్చు. తర్వాత సెట్టింగ్‌లోకెళ్ళి మార్చుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి ఇంగ్లీష్ క్లిక్ చేస్తున్నాను. ఇంగ్లీష్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏమేమి ఫీచర్స్ ఉంటాయో ఆ ఫీచర్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్‌ప్లే అవుతాయి. మీకు ఇది అవసరం అనుకుంటే చూసుకోవచ్చు. లేదంటే స్కిప్ చేసేయండి. స్కిప్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ కనిపిస్తుంది కదా! లాగిన్. ఆ లాగిన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడైతే ఫోన్ నంబర్ అడుగుతుంది. ఫోన్ నంబర్ ఎంటర్ చేయండి. ఫోన్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఓటీపీ క్లిక్ చేయగానే ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై మీద క్లిక్ చేయండి. వెరిఫై మీద క్లిక్ చేయగానే ఇక్కడ పర్మిషన్ అని అడుగుతుంది. పర్మిషన్ అని కూడా అలవ కొట్టండి. మీకు ఇలా ఓపెన్ అయిన తర్వాత మీకు ప్రెజెంట్ ఏం చేయాలంటే ఫస్ట్ మీ కరెంట్ బిల్‌ని మీరు సర్వీస్ నెంబర్ యాడ్ చేయాలి కాబట్టి యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ సర్వీస్ నెంబర్ ఉంది కదా! ఆ యాడ్ సర్వీస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ గుర్తు ఉంది కదా! ఆ ప్లస్ గుర్తు మీద క్లిక్ చేస్తే మనకి ఏపీ ఈపీసీకి సంబంధించిన వారికి అయితే కనుక 16 అంకెల సర్వీస్ నెంబర్ ఉంటుంది. మిగతా వారికి సర్వీస్ నెంబర్ ఎలా ఉంటుందో అలా క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. నేను ప్రస్తుతం ఏపీ ఈపీసీఎల్ గురించి చెప్తున్నాను కాబట్టి మీరైతే ఇక్కడ 16 అంకెల సర్వీస్ నెంబర్ అయితే ఎంటర్ చేసి మీరైతే యాడ్ చేసేసుకోవచ్చు. సంఖ్య కొట్టిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ ఇక్కడ సర్వీస్ నెంబర్‌లు అయితే యాడ్ చేశాను. ఇదిగోండి కనిపిస్తున్నాయి కదా కింద 2. ఈ 2 సర్వీస్ నెంబర్‌లు నేను యాడ్ చేసుకున్నాను. అలా మీరు ఎన్ని కావాలో అన్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మీరు కరెంట్ బిల్ పే చేయాలంటే కనుక తర్వాత మీరు బిల్ పే మీద క్లిక్ చేయండి. బిల్ పే మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీరు యాడ్ చేసిన సర్వీస్ నెంబర్‌లన్నీ కూడా కనిపిస్తాయి. కనిపించిన తర్వాత మీరు ఏ సర్వీస్ నెంబర్‌కి కరెంట్ బిల్ పే చేయాలో కరెంట్ బిల్ అయితే పే చేసుకోవచ్చు. నేనైతే ఒక సర్వీస్ నెంబర్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇక్కడైతే నాకు సర్వీస్ నెంబరు, పేరు, ఫోన్ నెంబరు అన్నీ కూడా డిస్‌ప్లే అయిపోతాయి. మీ కరెంట్ బిల్ ఎప్పుడు పే చేయాలి, మీ డ్యూ డేట్ ఎంతవరకు ఉందో కూడా చూపిస్తది. ఒకవేళ మీ డ్యూ డేట్ దాటిపోయినట్లయితే కనుక కింద హ్మ్. డిస్కనెక్టెడ్ అని రాస్తుంది కదా! అక్కడైతే మీరు ఆర్‌సీ పే చేయాల్సి ఉంటుంది. అదంటే కనుక మీరు ఒకవేళ డిస్కనెక్ట్ చేస్తే కనుక సర్వీసు యెస్ మీద క్లిక్ చేయండి. యెస్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ రూ. 100 అయితే యాడ్ అవుతుంది. సర్వీస్ అది ఆర్‌సీ ఫీజ్ అనమాట. మీకు ఒకవేళ డిస్కనెక్ట్ చేయకపోతే కనుక నో మీద క్లిక్ చేయండి. యథావిధిగా మీకు అలాగే ఉంటుంది. అయిపోయిన తర్వాత మీరు పే బిల్ మీద క్లిక్ చేయండి. పే బిల్ మీద క్లిక్ చేస్తే ప్రెజెంట్ అప్డేట్ అయింది యాప్. అది ఎలాగంటే ఇప్పుడు ఇక్కడ ఎస్‌బీఐ పేమెంట్ అయితే ఎస్‌బీఐ పేమెంట్, పేటీఎం అయితే పేటీఎం క్లిక్ చేసుకోమని చెప్తుంది కదా! ఒకవేళ మీకు పేటీఎం లేకపోయినా సరే మీకు వేరే యూపీఐ యాప్స్ అంటే ఫోన్‌పే గాని, గూగుల్ పే గాని ఇంకా మీరు పే చేయాలంటే గనక పేటీఎం ఆప్షన్ మీద మాత్రమే క్లిక్ చేయాలి. పేటీఎం ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ప్రొసీడ్ పే మీద క్లిక్ చేస్తే గనక పేటీఎంలో పే అయిపోతుంది. లేదు మీకు ఫోన్‌పేలో గాని, గూగుల్ పేలో గాని పే చేయాలంటే గనక ఇక్కడ మోర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఇక్కడ మోర్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడైతే ఏమైతే ఉన్న యూపీఐ ఐడీస్ అన్నీ కూడా వస్తాయి. నాకు ఫోన్‌పే ఒకటే ఉంది. ఫోన్‌పే ఒకటే ఉండడం వల్ల నాకు ఇక్కడ ఫోన్‌పే మాత్రమే చూపిస్తుంది. ఆ ఫోన్‌పే మీద క్లిక్ చేసి ఆల్రెడీ టిక్ మార్క్ వచ్చింది. మీరు ఇక్కడ ప్రొసీడ్ పే మీద క్లిక్ చేయగానే రూ. 790 అని చెప్పి చూపిస్తుంది. మీకు ఇక్కడ ఏ అకౌంట్‌లో కట్టాలని చెప్పి అడుగుతుంది. మీరు ఏ అకౌంట్‌లో కట్టాలో ఆ అకౌంట్‌లో అయితే మీరు క్లిక్ చేసుకొని ఇక్కడైతే పే మీద క్లిక్ చేయండి. పే మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసినట్లయితే పాస్వర్డ్ ఎంటర్ చేయగానే మీ బిల్ అయితే పే అయిపోతుంది. ఇదిగోండి కరెంట్ బిల్ అయితే పే అయిపోయింది. పే అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ రిసిప్ట్ అయితే మీకు డిస్‌ప్లే అవుతుంది కదా! ఇక్కడ రిసిప్ట్ అయితే డిస్‌ప్లే అవుతుంది.
మీకు ఎవరికన్నా కానీ ఈ రిసిప్ట్ పంపించాలంటే కనుక మీరు ఈ రిసిప్ట్ని డౌన్లోడ్ అవ్వదు, ఓన్లీ స్క్రీన్ షాట్ తీసుకుని మీరైతే పంపించాల్సి ఉంటుంది. ఆ విధంగా బిల్ పే చేసేసుకోండి. తర్వాత బిల్ పే చేసిన తర్వాత మీరు పే చేసినవన్నీ కూడా చూసుకోవాలంటే కనుక ఇక్కడ పేమెంట్ హిస్టరీ ఉంది కదా, ఆ పేమెంట్ హిస్టరీ మీద క్లిక్ చేసి సర్వీస్ నెంబర్ క్లిక్ చేస్తే కనుక మీకు ఇక్కడ మీరు కట్టిన అమౌంట్ ఎంత కట్టారో అంత కూడా ఇక్కడైతే చూపిస్తుంది. ఇక్కడ చూపించిన అమౌంట్ ఇది కొంచెం చూసారు కదా, ఇక్కడ రూ. 790 కట్టానని చెప్పి ఆగస్టు 13 రూ. 790 పే చేశారని చెప్పి ఇక్కడ చూపిస్తుంది. మీరు పే చేసిన తర్వాత మీరు అక్కడ వదిలేయాలి. మళ్ళీ వెనక్కి వెళ్ళి కనుక మీరు చూస్తే కనుక ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను చూడండి. మీరు మళ్ళీ కట్టేసాం కదా, ఇప్పుడు కరెంట్ బిల్ పే చేసాం కదా, పే చేసిన తర్వాత మనం బిల్ పే మీద క్లిక్ చేస్తే మళ్ళీ సర్వీస్ నెంబర్ క్లిక్ చేస్తే మన అమౌంట్ ఎంత కట్టామో సేమ్ మళ్ళీ అదే బిల్ చూపిస్తుంది. ఎందుకనంటే ఈ బిల్ పే చేసిన 3 అవర్స్ వరకు కూడా ఈ బిల్ అయితే అప్డేట్ అవ్వదు. వెంటనే మీరు వెంటనే మీరు కరెంట్ బిల్ పే అవ్వలేదేమో అని చెప్పి మీరు వెంటనే క్లిక్ చేస్తే కనుక మళ్ళీ పే అయిపోతుంది. పే అయిపోయినా ఇబ్బంది ఏమి ఉండదు. మీరు కట్టిన బిల్ అంతా కూడా మొత్తం మీరు కట్టిన కరెంట్ బిల్ అంతా కూడా మొత్తం ఎక్కడ మీకు అడ్వాన్స్లో అయితే వస్తుందన్నమాట. ఇక్కడ కరెంట్ బిల్ కింద కనిపిస్తుంది కదా మీకు, ఈ కింద కనిపించిన అమౌంట్లో ఏరియాలో మీకు మైనస్ అమౌంట్ కింద అయితే చూపిస్తుంది మీకు. సో ఈ విధంగా మీరు మీ మొబైల్లో ఏపీ ఈపీడీఎస్ఎల్ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకుని మీరైతే ఈజీగా బిల్ అయితే పే చేసేసుకోండి. అలా కాకుండా మీకు ఇచ్చిన కరెంట్ బిల్ కింద అయితే మీకు క్యూఆర్ కోడ్ అయితే ఇస్తారండి. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కూడా మీరైతే ఈజీగా బిల్ అయితే పే చేసుకోవచ్చు. సో మీకు ఈ వీడియో అయితే బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ఈ వీడియోని అయితే లైక్ చేసి మీరు అందరికీ షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు నోటిఫికేషన్ రావాలంటే కనుక నా ఛానల్ అయితే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ చేసి నోటిఫికేషన్ ఆల్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.